నో విన్నర్ని అయితే సెలెక్ట్ చేసాము, అయిపోయింది. విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. సో ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ షర్ట్ని మీరైతే గెలుచుకున్నారు. ఇంకా ఈ విన్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అద్భుతమైనటువంటి వీడియోతో ముందుకు వస్తున్నాను. అంతా లైక్ కొట్టేసి చూసేయండి. వారానికి ఒక షర్ట్ గెలుచుకునే అవకాశం ఉంది. అంగళ్ళు టాప్ రేట్లకు వీడియో కిందకి వెళ్ళి కామెంట్ చేయండి మీరు కూడా. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, మూటలో 1 2 3 4 4-5 మూటలు ఉన్నాయి షర్ట్లు. వారానికి ఒక షర్ట్ అయితే గెలుచుకోవచ్చు. తప్పకుండా అందరూ కామెంట్ లైక్ చేసి ఛానల్కి జాయిన్ అయ్యి సపోర్ట్ అవ్వండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండి. షర్ట్ అయితే గెలుచుకున్నారు మీరు ఫైనల్గా మీకే. సో రివర్స్లో కనబడుతుంది, అక్కడ కనబడుతుందండి. ఓకే అండి, ఆడవాళ్ళే చీటీ తీశారు, ఆడవాళ్ళ పేరే వచ్చింది. అంగళ్ళ మార్కెట్లో అయితే ఉన్నాను. వారానికి ఒక షర్ట్ ఇస్తానని చెప్పాను కదా, అందులో భాగంగా ఇదిగోండి అందరి పేర్లు అయితే రాసుకొచ్చాను. దగ్గర 10 మందిని అయితే సెలెక్ట్ చేశాను. సో ఆ 10 మందిలో ఫైనల్గా ఒకరిని అయితే సెలెక్ట్ చేయబోతున్నాను. సో ఆ ఒక్కరు ఎవరు అనేది మీకు మదనపల్లిలో తీస్తాను. సో అంగల్లో అయితే 10 మందిని అయితే సెలెక్ట్ చేశాను. సో మన ఛానల్లో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా ఎవరు ఏంటి అన్నది మీకు మదనపల్లిలో ఎవరో ఒకరు రైతన్న చేత అయితే లక్కీ డ్రా తీసి మీకు తెలియజేస్తాను. సో రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ షర్టునే మీరు గెలుచుకోబోతున్నారు. పక్కన 100 నుంచి 150 మంది పేర్లు అయితే ఉన్నాయి. ఈ పేర్లలో ఒకరైతే ఈ షర్ట్ని గెలుచుకోబోతున్నారు. మీరు కూడా గెలుచుకునే అవకాశం ఉంది, వారానికి ఒక షర్టు. సో ప్రతి ఒక్కరు కూడా అంగళ్ళు టాప్ రేట్లు వీడియో కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. మీరు కూడా ఈ షర్ట్ని అయితే సొంతం చేసుకోవచ్చు. ఓకే, మీ పేర్లన్నీ కూడా రాసుకొచ్చేసాను డబ్బాలో. రైతన్నలతోనే లక్కీ డ్రా అయితే తీయించబోతున్నాను. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటున్నాను వీడియో. చూద్దాం ఎలా వస్తుందో. సో రైతన్నలు కొంతమంది ఒక 10 మంది చేత అయితే తీయిస్తాను. చివరిలో విన్నర్ని అయితే నేను ఎలా చేయాలనేది వీడియో చివరి వరకు చూడండి, ఎలా విన్నర్ అవుతారో. ఓకే, లైక్ కొట్టే చూసేయండి. రైతు ఉన్నారు. సో మొదటి చీటీ అయితే తీయించబోతున్నాను. చూసినారనా? ఏ పేరు ఉందో చదవన్నా. ఏం పేరు ఉందినా? గట్టిగా చదవన్నా. రమేష్ అనే పేరుంది. ఓకే అండి, థ్యాంక్ యూనా. మీ పేరునా? దివాకర్. సో దివాకర్ అనే రైతన్న చేత లక్కీ డ్రా అయితే తీర్చాను. మొదటి పేరు వచ్చేసి రమేష్ గారి పేరు అయితే వచ్చింది. ఇంకా 9 మంది చేత అయితే తీస్తాను. ఫైనల్గా విన్నర్ ఎవరు అనేది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను. విన్నర్లు అయితే ఉన్నారు. ఇక్కడ ఒక పేరు అయితే తీయించబోతున్నాను. మొదటి పేరు ఆల్రెడీ చూపించాను కదా, ఇంకా 2వ పేరు అయితే చూపించబోతున్నాను. ఏంటి బా ఒకటే చదవండి. ఏం పేరు ఉందా గట్టి చెప్పాలా, వినబడదా? ఒకటే తీయండి. ఏం పేరు చదవండి. ఆరిఫ్ గారు కంగ్రాచులేషన్స్ అండి. 2వ నెంబర్గా మీరు విన్ అయ్యారు. చూద్దాం, ఇంకా 10 మంది, ఇంకా 8 మంది ఉన్నారు. మొత్తం తీసి మళ్ళీ మొత్తం వీడియోగా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే 3వ పేరుని అయితే తీయబోతున్నాము. గట్టిగా చెప్పండి పేరు ఏముందా, ఏం పేరు వచ్చింది? ఇట్స్ మీ మధు. ఓకే, థ్యాంక్ యూ అండి. జోబులో పెట్టేయండి. కంగ్రాచులేషన్స్, 3వ మెంబర్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇట్స్ మీ మధు అనేవాళ్ళు. ఓకే, ఇంకా 7 మంది ఉన్నారు. 7 మంది అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా తెలియజేస్తాను. 4వ నెంబర్ని అయితే తీయబోతున్నాము. ఒకటి అంజి, ఏం పేరు వచ్చింది? గట్టి చదువా, సరిగ్గా చదువు. వినోద్ కుమార్. ఓకే అండి, వినోద్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్, 4వ నెంబర్గా జాయిన్ అయ్యారు. సో ఇంకా 6 మంది ఉన్నారు. 6 మందిని తీసిన తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. జౌలెట్. ఓకే, థ్యాంక్ యూ. మరో 3 పేర్లను డైరెక్ట్ లైవ్లోనే చూపించాను, ఇక్కడ ఉండవు. 7 మంది అయితే పూర్తయిపోయారు లక్కీ డ్రాలో. ఇంకా 3 మాత్రమే మిగిలినారు. సో ఆ 3ని కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత చెప్తాను ఎవరు గెలుచుకున్నారని. తీయండి, గట్టిగా చెప్పండి. పురుషోత్తం గారు థ్యాంక్ యూ అండి, మీరు సెలెక్ట్ అయ్యారు 8వ నెంబర్గా. టోటల్ 10 అయిపోయిన తర్వాత మీకు ఎవరు అన్నది తెలియజేస్తాను. జోలు పెట్టైనా
ఓకే, థ్యాంక్ యూ. కాయలు అయితే ఏరుతూ ఉంటారు మదనపల్లి మార్కెట్లో, అంగళ్ళ మార్కెట్లో. సో వీళ్ళ దగ్గర కూడా ఒక చీటీ అయితే తీయించబోతున్నాను. చదువుతారు మీరు? సర్లేండి, చీటీ తీయండి. ఒకటి తీయండి, ఓపెన్ చేయండి. ఉషారాణి గారు, ఓకే, ఆడవాళ్ళే చీటీ తీశారు, ఆడవాళ్ళ పేరే వచ్చింది. ఉషారాణి గారు, కంగ్రాచులేషన్స్ అండి, మీరు కూడా 10 మందిలో ఒకరు అయ్యారు. థ్యాంక్ యూ. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, సో వాళ్ళని కూడా తీసేస్తాను. లక్కీ డ్రాలో ఎవరికి వెళ్ళి పొందారో మొత్తం అంతా కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జోలు పెట్టేమా. ఓకే, ఆఖరుగా ఒకరు మిగిలారు. 9 మంది అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా 10వ మెంబర్ ఉన్నారు. సో పెద్ద ఆయనతోటి తీస్తున్నా. ఏంటి బా పేరు కొంచెం గట్టిగా చెప్పండి, మైకులు లేవు మా దగ్గర. ఏం పేరుంది? సుబ్రహ్మణ్యం సదుం గారు 10వ మెంబర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ 10 మందిలోంచి ఒకరినైతే సెలెక్ట్ చేయబోతున్నాను. అందరు రెడీగా ఉనండి, వీడియో మొత్తం క్లారిటీగా తెలియజేస్తాను. జోలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. అంగళ్ళ మార్కెట్లో అయితే ఉన్నాను. వారానికి ఒక షర్ట్ ఇస్తానని చెప్పాను కదా, అందులో భాగంగా ఇదిగోండి అందరి పేర్లు అయితే రాసుకొచ్చాను. దగ్గర 10 మందిని అయితే సెలెక్ట్ చేశాను. సో ఆ 10 మందిలో ఫైనల్గా ఒకరిని అయితే సెలెక్ట్ చేయబోతున్నాను. సో ఆ ఒక్కరు ఎవరు అనేది మీకు మదనపల్లిలో తీస్తాను. సో అంగల్లో అయితే 10 మందిని అయితే సెలెక్ట్ చేశాను. సో మన ఛానల్లో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా ఎవరు ఏంటి అన్నది మీకు మదనపల్లిలో ఎవరో ఒకరు రైతన్న చేత అయితే లక్కీ డ్రా తీయించి మీకు తెలియజేస్తాను. ఫైనల్గా అంగల్లో 10 మంది దగ్గర తీయించడం అయితే జరిగింది, ఆల్రెడీ చూశారు కదా. ఇప్పుడు ఫైనల్గా 10 మంది పేర్లు నా దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఈ రైతన్నతోటి అయితే తీయించడం అయితే జరుగుతుంది. ఎవరు లక్కీ విన్నర్ అవుతారో చూద్దాం. ఇదిగోండి డబ్బాలో దగ్గర 100 నుంచి 150 మంది కామెంట్లు పెట్టిన వాళ్ళ పేర్లన్నింటిలో 10 మంది అయితే తీసాము. సో ఈ 10 మందిలో ఫైనల్గా ఎవరు విన్ అవుతారో చూద్దాం. తీయండి బా, ఒక పేరు చేయండి, గట్టిగా చదవండి పేరు తీసి, ఏదో ఒకటి తీస్తున్నారు. రమేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి, షర్ట్ అయితే గెలుచుకున్నారు మీరు ఫైనల్గా మీకే. సో రివర్స్లో కనబడుతుంది, అక్కడ కనబడతలేండి. ఓకే అండి, రమేష్ గారు మీరైతే గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మీరైతే కామెంట్ చేయండి, లేదు మదనపల్లి దగ్గరలో ఉంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు షర్ట్ని అయితే. థ్యాంక్ యూ అండి. ఓకే బా. వీడియో చూశారు కదా, నేను వేసుకున్న షర్ట్ కంపెనీయే మీకు కూడా ఇవ్వబోతున్నాను. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు కూడా గెలుచుకోవాలనుకుంటే అంగళ్ళు టాప్ రేట్లు వీడియో కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నెక్స్ట్ వారం మళ్ళీ మరొక లక్కీ డ్రాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరు కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి, లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్లో జాయిన్ అవ్వండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మదనపల్లికి సంబంధించి, అలాగే ఆంగాళ్ళకు సంబంధించి, మొలకల చెరువుకు సంబంధించి కూడా తెలియజేస్తూ ఉంటాను. చూడడానికైతే రెడీగా ఉండండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.